ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిలు కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వచనాలు. 6వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనం మొదటి 4 వచనాలు చదువుకుందాము. మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండెను. ప్రియులారా, నేటి యొక్క లేఖన భాగాన్ని అనుసరించి మనము ధ్యానము చేయుచున్నటువంటి అంశము పేరు ఇదిగో నేనున్నాను. ఇదిగో నేనున్నాను. హియర్ ఐ యామ్, హియర్ ఐ యామ్. ఈ యొక్క లేఖన భాగాన్ని పూర్తిగా మనం చదివి ఆలోచన చేసిన తర్వాత గ్రహించే విషయం ఏంటంటే, ఉజ్జియా రాజు పాలనలో యూదా రాజ్యము శక్తివంతంగా ఉండేది. కానీ ఉజ్జియా రాజు యొక్క అహంకారం కారణంగా ఆ దేశం పాపంలో పడిపోయి దేవుని తీర్పును లేదా శిక్షను అనుభవించింది. ఉజ్జియా మరణించినటువంటి సంవత్సరంలో యెషయా దేవుని మహిమ దేవాలయమంతా నిండి ఉండటం చూశాడు. రాజు మరియు ప్రజల వలె కాకుండా దేవుడు పరిశుద్ధుడు మరియు నిత్యుడైన వాడని యెషయా గ్రహించాడు. యెషయా తన పాపాలను ఒప్పుకున్నాడు. దేవుడు అతన్ని పవిత్రపరిచాడు. దేవుని పిలుపునకు స్పందనగా యెషయా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. యూదా చేసిన పాపాలను బట్టి దానిపై దేవుడు తీర్పును ప్రకటించాడు. కానీ శేషించినటువంటి వారి ద్వారా, అనగా మిగిలినటువంటి ఇశ్రాయేలీల ద్వారా పునరుద్ధరణను ఇస్తానని దేవుడు ఒక నిరీక్షను కూడా వారికి మిగిల్చి ఉంచాడు అని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనము నేర్చుకుంటున్నటువంటి విషయం. అలాగే ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, మొదటి 4 వచనాల ప్రకారంగా దేవుడు సంపూర్ణుడు మరియు నిత్యుడైన రాజు. దేవుడు సంపూర్ణుడు మరియు నిత్యుడైన రాజు. మనుషులు నశించిపోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మనుషులు విఫలం కావచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు. మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుడు ఎల్లప్పుడూ నమ్మకమైన వాడు. మనుషుల పతనానికి మనము నిరాశపడకూడదు. ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని వైపు మనము చూస్తే దేవుడు నిత్యుడైన వాడుగా, నిత్యము ఉండేవాడుగా మరియు ఎన్నటికి మారనటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి మనము నశించిపోయే లేదా అంతరించిపోయే మానవులను చూసి నిరాశపడకూడదు అని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ యొక్క లేఖన భాగాన్ని అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే, ముఖ్యంగా 8వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలీల మధ్యకు పంపడానికి ఎవరైనా కావాలని వెతుకుతున్న దేవుని స్వరాన్ని యెషయా విని దానికి స్పందించాడు. అవినీతిమయమైన ప్రజల పట్ల అతనికి ఉన్న కోపం, విచారం మరియు భ్రష్టు పట్టిన సమాజం తిరిగి
బాగుపడుతుందనే అతని నిరీక్షణ వలననే అతను అలా చేయగలిగాడు. అనగా దేవుని స్వరాన్ని ఆలకించి ముందుకు రాగలిగాడు. నేటికి దేవుడు కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందే అని పిలుస్తూ ఉన్నాడు. మన స్వంత విశ్వాసంపై మాత్రమే దృష్టి పెట్టకుండా నీతివంతమైనటువంటి లోకాన్ని నిర్మించడానికి దేవుడు ఇచ్చే పిలుపునకు మనం స్పందిద్దాము. దేవుని యొక్క పనికి మనము కూడా నేడు స్పందించి దేవుని కొరకు మనము కూడా పని చేద్దాం. అలాగున మనము కూడా ప్రేరేపించబడి దేవుని పనుల్లో ముందుకు సాగటానికి ప్రార్థన చేసుకుందాం. తల్లు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నేటి వాక్య భాగము ద్వారా మీరు మాకు అందించినటువంటి మాటలు బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభువా, లోకమంతా కూడా మరి రక్షించబడాలని, ఎవరు కూడా నశించకూడదని మీరు ప్రభువా మరి నిశ్చయించి, ప్రభువా ఉద్దేశించి, ప్రభువా మరి తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటించడానికి నేడు మమ్మను మీరు ఏర్పరచుకున్నందుకు వందనాలు. కనుక మీ పిలుపును మేము పూర్ణ హృదయంతో అంగీకరించి పనిచేయుటకు తగిన నడిపింపును మా అందరికీ దయచేయమని కోరుకుంటూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి యొక్క వాక్య ధ్యానంలో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.